ఇక ఢిల్లీలోని ఎడతెరపు లేని వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన కారణంగా రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే లోతట్టు ప్రాంతాల్లో కూడా నిలిచి ఉన్నాయి. ఇక నీళ్ళలో కొట్టుకుపోయిన కార్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏకంగా టెర్మినల్ 1 దగ్గర పైకప్పు మొత్తం అంటే రూఫ్ కూలింది. రూఫ్ కింద చిక్కుకున్నారు నలుగురు. ముగ్గురిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది, మరొకరిని కాపాడేందుకు కూడా సిబ్బంది ప్రయత్నం చేస్తోంది. ఇక రూఫ్ కూలడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఉదయం 5:30 కూలింది ఈ ఎయిర్పోర్ట్ రూఫ్. వెంటనే రంగంలోకి దిగాయి సహాయక బృందాలు. ఇక ఢిల్లీలో ఎడతెరిపి లేనికుండా కురుస్తోంది వర్షం. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టి ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో అక్కడి ప్రజలు మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఉదయం 5:30 ఒక్కసారిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 దగ్గర రూఫ్ కూలింది. సుమారుగా 10 నుంచి 15 కార్లు ధ్వంసమయ్యాయి. నలుగురికి సీరియస్గా చెప్పింది. సో మరికొంతమందికి కూడా అక్కడ ప్రస్తుతం వాళ్ళకి గాయాలయ్యాయి. వారిని కూడా వైద్యాధికారులు కొంత వాళ్ళని చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. ఫైర్ సిబ్బంది అలర్ట్ అయింది. సో ఇటీవల కాలంలో బహుశా మార్చి నెలలో అంటే ఎన్నికల కంటే ఒక నెల ముందుగానే సుమారుగా 12 ఎయిర్పోర్ట్లలోని కొన్ని వెసులుబాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తర్వాత మోడీ ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో మోడీ ఇనాగ్రేట్ చేసిన దాంట్లో ఈ ఢిల్లీ ఏదైతే ఇప్పుడు రూఫ్ కూలిందో ఆ రూఫ్ కూడా ఒకటి. సో ఇటీవల కాలంలోనే మార్చి నెలలో మోడీ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అంతలోనే కేవలం 2 నెలల సమయంలోనే రూఫ్ కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కార్ల మీద పడింది. దానికి సంబంధించి విజువల్ చూడవచ్చు మీరు. పై రూఫ్ ఏ రకంగా కూలింది, అక్కడ కార్లన్నీ కూడా ధ్వంసమైపోయాయి. సుమారుగా ముగ్గురు ప్రయాణికులకు గాయాలైన, మరికొంతమంది కూడా అక్కడ గాయాలైనట్టు తెలుస్తోంది. ఉదయం 5:30 ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఎవరు ఊహించినటువంటి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా కొంత అతి వేగంతో కూడినటువంటి గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ఢిల్లీలో. ఎక్కడ చూసినా వర్షపు నీరు రోడ్లు మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. ఉదయం 5:30 మీరు చూడొచ్చు ఎంతటి స్థాయిలో అక్కడ వర్షపు నీరు అనేది ఆగిందనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక ఒక్కసారిగా ఉదయం 5:30 ఆ రూఫ్ కూలడంతో ఎవరు కూడా ఊహించరు. సో హఠాత్తుగా అది కూలడంతో కింద ఉన్నటువంటి కార్లు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. ఆ కారులో ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత గాయాల పాలయ్యాయి. సో అక్కడికి వచ్చిన ప్రయాణికులకు కూడా కొంత గాయాలయ్యాయి. దానికి సంబంధించి విజువల్స్ చూపిస్తున్నాం మేము. సో ఉదయం 5:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్టోబర్ 31, 2023లో ఈ రూఫ్ అనేది అఫీషియల్గా ఇనాగ్రేట్ చేశారు. సో ఇంతలోనే కేవలం 4-5 నెలల సమయంలోనే, సుమారుగా అక్టోబర్ అంటే ఇప్పటికీ ఒక 10 months కావస్తుంది సుమారుగా. సో 10 నెలల కాలంలోనే ఆ రూఫ్ కూలిపోవడం అనేది దానికి సంబంధించి కూడా డెఫినెట్గా విచారణ చేపట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలోనే ఏ రకంగా కూలింది అనేది కూడా డెఫినెట్గా విచారణ చేయాల్సిన అవసరమైతే ఉంది. సో ఏ స్థాయిలో అక్కడ వర్షం కురిసింది, రోడ్లన్నీ ప్రధాన కూడలు అక్కడ చూడవచ్చు మీరు. కారు మొత్తం కూడా మునిగిపోయింది. సో కారు మొత్తం కూడా మునిగిపోయిన విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక ప్రధాన కూడల్లో ఢిల్లీలోని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనము. అదేదో వాగు లేదా ఇంకేదో సర్వసాధారణమైనటువంటి నదీ ప్రవాహం అయితే కాదు, అది ప్రధాన కూడలి. ఆ ప్రధాన కూడలిలోని వెళ్తున్నటువంటి ఒక కార్ మొత్తం కూడా మునిగిపోయింది. దానికి సంబంధించి విజువల్స్ చూడొచ్చు మీరు. సో ఇంతటి స్థాయిలో వర్షం అక్కడ పడిందంటే అబ్జర్వ్ చేయాలి మీరు. ఎంతటి స్థాయిలో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది. పూర్తిగా కారు మునిగిపోయిన విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీరు చూస్తున్నారు. సో ఇదే స్థాయిలో ఢిల్లీ ప్రధాన కూడలిని మొత్తం కూడా నీటితో జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా కూడా వరదలు, నదీ ప్రవాహంలాగా అక్కడ ప్రధాన కూడలిలో నీళ్లు మొత్తం కూడా ఉప్పొంగుతున్నాయి. సో ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా ఢిల్లీ మొత్తం కూడా అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. సో ప్రధానంగా రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పై ఉన్నటువంటి ఆ రూఫ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా అక్కడ నిలిపి ఉన్నటువంటి కార్ల మీద పడింది. ప్రయాణికులకు కూడా సుమారుగా 3 వారికి గాయాలైనట్టు తెలుస్తుంది. వారందరూ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అధికారులు. సో అది ఆ రూఫ్ కూడా నిర్మాణం జరిగి కేవలం 10 నెలలకు మాత్రమే కావస్తోంది. అక్టోబర్ 31, 2023న దీన్ని అఫీషియల్గా ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. సో అంతలోనే కేవలం 10 నెలల సమయంలోనే రూఫ్ కుప్పకూలిపోవడం అని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆశ్చర్యమైన గురి చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ ధ్వంసమైనాయి, కార్లు ధ్వంసమయ్యాయి. ఇతర ప్రయాణికులకు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనబడింది. వాళ్ళందరూ కూడా గాయాలయ్యాయి. సో దానికి సంబంధించి విజువల్ చూడవచ్చు మీరు. ఎంతటి స్థాయిలో ఆ రూఫ్
విరిగి పడింది, పైకప్పు కూలిపోయింది అనేది చాలా క్లియర్ కనబడుతోంది. సో కార్లన్నీ కూడా చాలా డేంజరస్గా ధ్వంసమయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నాకు తెలిసి బహుశా ఆ కార్స్ ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయంటే ఎంతటి స్థాయిలో ఆ రూఫ్ ఎంత బలంగా ఆ కార్లను ఢీకొనిందని అర్థం చేసుకోవాలి. సో కార్లని ధ్వంసమయ్యాయి, 3 ప్రయాణికులు గాయాలయ్యాయి. సో వారిని తరలిస్తున్న విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్లో ప్రధాన కూడల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఇళ్లకు చేరేందుకు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించి వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో కూడా కార్లన్నీ కూడా మునిగి తేలుతున్నాయి. ఒక కార్లన్నీ కూడా పడవల్లాగా మారిపోయిన పరిస్థితి. ఒక కార్ అయితే పూర్తిగా మునిగిపోయింది కూడా. దానికి సంబంధించి విజువల్స్ మీరు ఆర్టిస్ట్కి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. పైకప్పు మొత్తం కూడా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది, కింద నిలిపినటువంటి వాహనాల మీద పడింది. ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. సుమారుగా 3 ప్రయాణికుల మీద కూడా ఈ రూఫ్ పడడంతో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో ఏంటిది, ఒక దేశ రాజధాని దట్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొత్తగా ఇటీవల కాలంలో నిర్మించినటువంటి ఈ రూఫ్ ఎందుకు కూలిపోయింది? అది టెక్నికల్ సమస్య, లేదంటే నిజంగానే గాలివాన బీభత్సం అనేది, ఎంత గాలివాన బీభత్సమైనా కూడా అంతటి తేలికపాటిగా ఈ రూఫ్ నిర్మాణం జరిగిందా? ఎటువంటి చర్యలు లేకుండానే, ఎటువంటి టెస్టింగ్ లేకుండానే ఈ రూఫ్ ఇనాగ్రేట్ చేస్తారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ప్రతిపక్షాలు కూడా కొంత దీన్ని డెఫినెట్గా లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రముఖంగా ఉన్నటువంటి రాజకీయవేత్తలందరూ కూడా దీనికి సంబంధించి జాతీయంగా ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలిపోయినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ఒక్కసారిగా ఇటీవల కాలంలోనే అది ఇనాగ్రేషన్ జరిగింది. అక్టోబర్ 31, 2023న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కొంత మరమ్మతుల తర్వాత ఇనాగ్రేషన్ చేశారు. దాంట్లో పై రూఫ్ కూడా ఒక భాగంగా ఉంది. సో చాలా తక్కువ సమయంలోనే రూఫ్ కూలిపోవడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో అక్కడ నిలిపినటువంటి కార్ల పైన పడడంతో ఒక్కసారిగా కార్లను కూడా ధ్వంసం. దానికి సంబంధించి విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీకు చాలా ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఎందుకు జరిగింది ఈ ఘటన? ఎటువంటి టెస్టింగ్ లేకుండానే, ఎటువంటి పూర్తి స్థాయి అంచనాలు లేకుండానే ఇంజనీర్స్ ఇంత తేలికపాటిగా దేశ రాజధాని ఎయిర్పోర్ట్ పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఇక మిగిలినటువంటి రోడ్స్ చూస్తున్నాం మనం. ఇటీవల కాలంలోనే మహారాష్ట్రకు సంబంధించి ఒక రోడ్ చూసాం. అంతకు మునుపు మనం అయోధ్యకు సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వర్షాల కారణంగా అయోధ్య రామ మందిరం కూడా, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం కూడా కొంత పైన రూఫ్ కూడా లీకేజ్ అవుతున్న పరిస్థితి. సో మీరు గమనించాలి ఎంతటి పటిష్టంగా ఇక్కడ ఇంజనీర్లు, వ్యవస్థ, ప్రభుత్వం పనిచేస్తుంది అనేది వాటికి నిదర్శనాలే ఈ 2 అంశాలు కూడా. ఒకటి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి రూఫ్ కూడా లీకేజ్ అవుతూ ఏకంగా గుడిలోకి కూడా ఆ నీరు ప్రవేశిస్తోంది వర్షపు నీరు అంతా కూడా. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ కూడా కుప్పకూలిపోయింది. సో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విజువల్స్ కూడా మేము చూపించే ప్రయత్నం చేశాం. దానికి సంబంధించి కొంత అక్కడ కూడా వర్షాల ప్రభావం కారణంగా అయోధ్య మొత్తం కూడా నీట మునిగింది. ఇక ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ రూఫ్ అయితే ఎయిర్పోర్ట్ రూఫ్ కుప్పకూలిపోవడం అనేది అందరినీ కూడా ఒక్కసారిగా అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అక్కడ ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలడంతో కార్లు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కూడా దీనికి సంబంధించి తమ ట్విట్టర్ రూపంలో వాళ్ళ యొక్క విషయాన్ని వెల్లడిస్తున్నారు. ప్రతిపక్ష నేతలందరూ కూడా దీనికి సంబంధించి ఖండిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. పర్సనలీ మానిటరింగ్ ద రూఫ్ కొలాప్స్ ఇన్సిడెంట్ అట్ T1 Delhi airport. First responders are working at site. Also advised the airlines to assist all affected passengers at T1. The injured have been evacuated to hospitals. Rescue operations are still going on. So Union Minister of Civil Aviation ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన స్పందించారు. ప్రస్తుతం అక్కడ స్పెషల్గా నేను మానిటర్ చేస్తున్నాను, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆయన ట్వీట్ రూపంలో తెలియజేసిన అంశం ఏంటంటే అక్కడ T1 రూఫ్ కూలిపోయిన మాట వాస్తవం. ప్యాసింజర్స్ కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. సో వెంటనే అందరూ కూడా అక్కడి నుంచి తరలించాము. హాస్పిటల్ ప్రస్తుతం అందరూ కూడా చికిత్స పొందుతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది.
సో కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న ఆయన కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని ఆయన మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం మనము. సో ఇదే స్థాయిలో ప్రతిపక్ష నేతలు కూడా అందరు కూడా రియాక్ట్ అవుతున్నారు. మహువా మైత్రి వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు. మోదీ యొక్క పరిపాలనకు ఇవన్నీ కూడా నిదర్శనాలుగా చెప్తున్నారు ఆవిడ. సో ఏ స్థాయిలో అవినీతి జరుపుతూ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో చాలా సుస్పష్టంగా అటు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన రూఫ్ని, ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన రూఫ్ కుప్పకూలిపోయిన ఏకంగా రెండింటిని కూడా ఆవిడ మెన్షన్ చేస్తూ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. సో ఏదేమైనా కూడా ఒక్కసారిగా జరిగినటువంటి ఘటన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్ఫాక్ట్ అక్కడ చాలామంది కూడా కొంత ఇబ్బందులు పడ్డారు, గాయాల పాలయ్యాయి. సో రూఫ్ కూలిపోయింది. మరోవైపు అక్కడ పైన వర్షం ఇంకా పడుతున్న నేపథ్యంలో ఇతర రూఫ్లో నుంచి కూడా నీరు వస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా కొంత నీటి కుంటలుగా మారిపోయే నీటి అక్కడ కూడా నీటి తలపిస్తోంది, జలమయమైన పరిస్థితి కనబడుతోంది. పైనుంచి రూఫ్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తునే నీళ్ళని కూడా చేరుకున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు, ఒక బహుశా షాప్ అయి ఉంటుంది. అక్కడ లాక్ వేసినటువంటి ఆ షట్టర్ కింద కూడా మొత్తం పూర్తి స్థాయిలో నీరు చేరిపోయింది. దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో ఒక ఆటో కూడా నీట మునిగిపోయిన పరిస్థితి, దాని నుంచి బయట తీసుకొచ్చేందుకు తిప్పలు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏమైనా కూడా భారీ వర్షం పడింది. ఢిల్లీలో ఎడతెరపు లేనటువంటి వర్షం కురుస్తోంది. ఇప్పటికి కూడా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఏకంగా ఇళ్లలోకి కూడా వాళ్ళ యొక్క ఇళ్లలోకి కూడా నీరు చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ పైకప్పు కూలిపోయింది. అక్కడ నిలిపినటువంటి ఆ వాహనాలు కూడా ధ్వంసం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు, రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ కూడా పర్సనల్లీ మానిటరింగ్ ద రూఫ్ కొలాప్స్ ఇన్సిడెంట్ at T1 Delhi airport. First responders are working at site. Also advised the airlines to assist all affected passengers at T1. The injured have been evacuated to hospitals. Rescue operations are still ongoing అంటూ ఆయన మెన్షన్ చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ రూఫ్ ఏదైతే T1 ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలిపోయిందో దాన్ని మెన్షన్ చేస్తూ ఆయన అక్కడ ప్రస్తుతానికైతే రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి అంటూ కూడా ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు. సో ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా ఉదయం 5:30 ప్యాసింజర్ వైపు తమ ప్రయాణాలు కొనసాగించేందుకు అప్పుడే మొదలవుతూ ఉంటారు. క్యాబ్లు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కావచ్చు, కార్లు అన్నీ కూడా వాళ్ళని డ్రాప్ చేయడానికి కావచ్చు, ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిలిపి ఉన్నటువంటి వాహనాలపైన ఎయిర్పోర్ట్ రూఫ్ కుప్పకూలింది. వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇతర ప్రయాణికులు కూడా మరిన్ని గాయాలయ్యాయి. దానికి సంబంధించి విజువల్స్ చూడొచ్చు మీరు. ఏకంగా అక్కడ ఎయిర్ బ్యాగ్స్, ఈ కార్లపై నిలిపినటువంటి ఎయిర్ బ్యాగ్సే ఓపెన్ అయ్యాయంటే ఎంతటి స్థాయిలో బలంగా ఆ పైకప్పు కూలి ఆ వాహనాల మీద పడిందని అర్థం చేసుకోవాలి. పూర్తిగా వాహనాలన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. పై రూఫ్ మొత్తం కూడా వాహనాలపైన కరెక్ట్గా బహుశా ఒకవేళ కనుక అక్కడ నిజంగానే ఆ కారులో కనుక ప్రయాణికులు కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళు గాయాలు కాదు, పూర్తిగా ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చేది. ఏదేమైనా కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా దానికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు చేపడుతున్నామన్నట్టుగా ట్వీట్ ద్వారా వెల్లడించారు.